నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ మహిళల విషయానికి వచ్చేసరికి ఈ సూత్రం మారిపోతుంటుంది. నాకేమైనా పర్వాలేదు, నా ఆరోగ్యం గురించి చింత లేదు, ఇంట్లో వాళ్ళు బాగుంటే చాలని ప్రతి క్షణం పరితపిస్తారు చాలా మంది మహిళలు. చిన్న సమస్యలే ఈ పాటిదానికి ఆసుపత్రి దాకా ఎందుకని అనుకుంటూ తమ ఆరోగ్యంపై ఎక్కడలేని నిర్లక్ష్యాన్ని చూపిస్తుంటారు. చివరికి ఒంట్లో జబ్బులు ముదిరిపోయి అవి ప్రాణాంతకంగా పరిణమిస్తుంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే అనారోగ్య సమస్యలు, వాటిని అధిగమించే పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ విషయం మహిళలకు మరింత బాగా తెలుసు. అందుకే చూడండి, ఇంట్లో తన వాళ్లకి సుస్థి చేస్తే తనే జబ్బు పడ్డట్టుగా బాధపడిపోతుంది. కోలుకునేదాకా దగ్గరుండి మరీ సపర్యలు చేస్తుంది. అదే తన ఆరోగ్యం విషయానికొచ్చేసరికి ఎక్కడ్లేని నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. చిట్కా వైద్యాలు చేసుకుంటూ చివరికి ప్రాణాంతకమైన జబ్బుల బారిన పడుతుంది. ఉదాహరణకు రక్తహీనతని తీసుకోండి. రోజు ఏదో ఒక ఆకుకూరను తినడం, లేదంటే రోజుకో ఫోలిక్ యాసిడ్ మాత్రను తీసుకోవడం ద్వారా చాలా తేలిగ్గా దీనిని నివారించుకోవచ్చు. కానీ చాలామంది మహిళలు తమకు రక్తహీనత ఉంది అన్న విషయాన్నే పెద్దగా పట్టించుకోరు. దీంతో రక్తహీనత అన్నదే చివరకు మహిళకు పెద్ద సమస్యగా మారుతోంది. ఇక సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో మహిళల్లో చాలామందికి విటమిన్ లోపాలు ఎదురవుతున్నాయి. ఇవాళ మహిళల్లో చాలా మందిలో డి విటమిన్, B12 విటమిన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎనీమియా అంటేనే మనకి రక్తహీనత అని తెలుసుకోవాలండి. మన దేశంలో చాలామందికి ఈ రక్తహీనత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా మనం ఇదివరకు తినే తిండిలోను ఇప్పుడు తినే తిండిలోను చాలా తేడాలు వచ్చేసాయి. చాలామంది ఆకుకూరలు ఎక్కువగా తినరు. ఆకుపచ్చగా ఉన్న వాటిల్లోనే ఐరన్ అనేది ఉంటుంది. తర్వాత బయట తినడం కూడా చాలా ఎక్కువైపోయింది అందరికీ. ఒక ఐరన్ డెఫిషియన్సీ అనేది అంటే మనకి రక్తహీనత అంటే ఒకటి ఐరన్ డెఫిషియన్సీ అని అందరూ అనుకుంటారు. కానీ ఐరన్ డెఫిషియన్సీ ఒకటే కాదండి. అంటే ఇనుము ఖనిజం అన్నది మనలో లోపిస్తోంది, అందువలన రక్తహీనత అన్నది అది సహజం, చాలామందికి అదే ఉంటుంది. కానీ B12, ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్ అలా చాలా మిగతా విటమిన్ల డెఫిషియన్సీతో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకో ముఖ్య డెఫిషియన్సీ మన దగ్గర ఏంటంటేను వైటమిన్ డి డెఫిషియన్సీ. ఈ వైటమిన్ డి అనేది మనకి చాలా ముఖ్యమండి. ఎందుకంటే మన దేహంలో కాల్షియం రావాలి, మన ఎముకల సాంద్రత పెరగాలి అంటే వైటమిన్ డి ఉంటే కానీ మన కాల్షియం అనేది మనకి లోపలికి వెళ్ళదు, వెళ్ళినా కూడా ఈ ఎముకల్ని చేరదు. కాబట్టి వైటమిన్ డికి మనము సూర్యుడికి చాలా ఎక్స్పోజ్ అవ్వాలండి. ఇదొక్కటే కాకుండా ఇప్పుడు మనకు అంతా హైజీన్ అంటే శుభ్రత గురించి కూడా స్కూళ్ళల్లో కూడా చాలా పాఠాలు చెప్పిస్తున్నారు. భోంచేసే ముందు చేతులు కడుక్కోవాలి, తర్వాత చేతులు కడుక్కోవాలి, మల విసర్జన తర్వాత, మూత్ర విసర్జన తర్వాత అన్నీ చెప్తున్నారండి. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? ఇవన్నీ ఒక పక్కన పెడితే మనకి స్ట్రీట్ ఫుడ్ ఎక్కువైపోయిందండి. అంటే వీధుల్లో దొరికే భోజన పదార్థాలు అవి ఎంత శుభ్రంగా ఉంటున్నాయి, అవి ఎప్పుడు తయారైనవి, అవి ఎప్పుడు వాడినటువంటి నూనెనా లేక నిల్వ ఉంచిన నూనెనా, ఏ నూనెతో చేశారు ఎవరికి అర్థం కావట్లేదండి. దీంతో కూడా చాలా డెఫిషియన్సీస్ మనకు వస్తున్నాయండి. ముఖ్యంగా ఈ రక్తహీనత అనేది ఎందుకు మనకు ముఖ్యమంటేను, రక్తహీనత అంటే ఏంటి? రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోతే ఏం మనకి ప్రాబ్లమ్స్? ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి హిమోగ్లోబిన్ కావాలి కదా. ఆక్సిజన్ లేకపోతే మెదడు దగ్గర నుంచి ప్రతి అవయవము మన దేహంలో పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేనప్పుడు ఎలాగైనా కూడా ఇవన్నీ కూడా పని మానేస్తాయి కదా. అంటే గుండె పని మానేస్తుంది, బ్రెయిన్ పని మానేస్తుంది, కిడ్నీస్ పని మానేస్తుంది, లివర్ పని మానేస్తాయి. మరి అన్ని పని మానేస్తే మనకి మన ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఈ హిమోగ్లోబిన్ అన్నది చాలా ముఖ్యము మనకి. ఇది మనము సహజంగా పెంచుకోవాలి అంటే మన ఆహార పదార్థాల్లో మార్పులు రావాలి, మనము సమతుల భోజనం తీసుకోవాలి. ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే గనక మాత్రలు తప్పకుండా వేసుకోవాలి. చాలామందికి ఈ ఐరన్ మాత్రలు వేసుకుంటే పడవండి.
దాంతో ఏమవుతుందంటే కడుపు ఉబ్బరము, తర్వాత కొంతమందికి ఏమో మలబద్ధకము, కొంతమందికి ఏమో విరోచనాలు, ఇవన్నీ కూడా మొదలవుతాయి. కడుపులో మంట అన్నది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే వేసుకోరు. కాబట్టి ఇప్పుడు మనకి ఇంజెక్షన్ల ద్వారా కూడాను ఇనుము లోపలికి పంపించడానికి మనకి సౌకర్యం ఉందండి. అధిక బరువు నేడు అతివల పాలిట గుదిబండగా మారుతుంది. పెళ్లైన అమ్మాయిలు మొదలుకొని నడివయస్సు మహిళల దాకా అందరికీ బరువనేది ఇప్పుడో పెద్ద సమస్యగా మారుతోంది. ఒకప్పటితో పోలిస్తే మహిళలకివాళ శారీరక శ్రమ బాగా తగ్గింది. మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మెషిన్లు వంటి ఉపకరణాలొచ్చాక వంట పనులు, ఇంటి పనులు కాస్త తేలికయ్యాయి. టీవీ చూస్తూ ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా గమనించలేని స్థితిలో ఉంటున్నారు చాలామంది. పీసీఓడి, థైరాయిడ్ లోపాలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు మహిళల బరువుకి మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. కాన్పులు, సిజేరియన్లయ్యాక ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. వ్యాయామాన్ని పూర్తిగా మరచిపోతున్నారు. ఈ పరిణామాలు సహజంగానే మహిళల ఒంట్లో కొవ్వు నిల్వల్ని పెంచుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. అధిక బరువు, స్థూలకాయం అన్నదండి మన జీవనశైలిలో మార్పు రావడం వల్ల జరుగుతుందండి. ఇప్పుడిప్పుడు మనం చూస్తే కనుక మునుపటిలాగా అందరూ ఇళ్లలో భోజనం చేయట్లేదు. వారాంతం వస్తే అందరూ హోటళ్ళకే వెళ్ళిపోతున్నారు. పొద్దున్న టిఫిన్ కావాలి అంటే ఏదో ఓట్స్ తింటున్నాము, ఇంకోటి తింటున్నాము అని తినేసి సగం తిని తినకుండా టైం లేదు హడావిడిగా వెళ్ళిపోవడము. మధ్యాహ్నం భోజనం ఏదో ఆర్డర్ చేసేసుకోవడము, ఇవన్నీ ఎక్కువైపోయినాయండి. ఈ సమస్యల మూలంగా ఏమవుతుందంటే సమతుల ఆహారం అనేది లేదు. ముఖ్యంగా ఆడపిల్లల్లో, మగపిల్లల్లో కూడా స్థూలకాయం అన్నది చిన్నప్పటి నుంచే పెరుగుతోందండి. మరీ చిన్నప్పుడు లావుగా ఉంటే ముద్దుగా బొద్దుగా ఉంటారు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ బరువు పెరగడం మొదలు పెడతామో అవి అనేక సమస్యలకు దారితీస్తాయి. ఆ సమస్యలు వస్తాయని తెలిసి కూడా దాన్ని వాళ్ళు అవాయిడ్ చేయట్లేదండి. అదే వచ్చిన కష్టం. కాబట్టి మన భోజనంలో మార్పులు రావాలి. ఇదివరకట్లా భోజనాలు పొద్దున్న తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రి తినాలి, మధ్యలో ఏం తినకూడదు, ఆ తిని భోజనం కూడా ఇంట్లోనే వండాలి, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు అలా కాదు కదండి. వండే నూనె ఎలాంటిదో మనకి తెలియదు బయట నుంచి తెప్పించుకున్నప్పుడు. తర్వాత స్ట్రీట్ ఫుడ్, మన వీధుల్లో అమ్మే భోజనాలు అవి కూడా చాలా తినేస్తున్నారు. వీటన్నిటితో స్థూలకాయం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, మనకి బ్లడ్ ప్రెషర్ రావడము, బీపీ రావడం, మెటబాలిక్ సిండ్రోమ్ అన్నది చాలా ముఖ్యమండి. ఇది రావడము, వీటన్నిటితో పాటు సంతానలేమి సమస్య పెరగడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఆస్టియోపోరోసిస్ అంటే మన ఎముకలలో సాంద్రత తగ్గిపోవడం అన్నమాట. ముఖ్యంగాను మనకి యుక్త వయసులో ఉన్నప్పుడు ఎముకల సాంద్రత చాలా పెరుగుతుంది. ఇది పెరగాలంటే వాళ్ళు తప్పనిసరిగా కాల్షియము, వైటమిన్ డి తీసుకోవాలి. 10 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వయసు వరకు వీళ్ళకి బోన్స్ గట్టిపడతాయి అన్నమాట. సాంద్రత పెరుగుతుంది ఈ సమయంలో మ్యాక్సిమం. దాని తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. 35 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీకి కూడాను ఈ ఎముకల సాంద్రత అన్నది తగ్గుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మొదటిది వ్యాయామం లేకపోవడము, రెండోది వైటమిన్ డి లోపము, మూడోది కాల్షియం లోపము. మనం చాలామందిని చూస్తామండి. కాల్షియం అన్నది సహజంగా కూడా మనం తినే భోజనాల్లో ఉందండి. ఆకుకూరలో చాలా కాల్షియం ఉంటుంది. అలాగే బోన్స్ తినేవాళ్ళు, అంటే బోన్ సూపులు అలా తాగేవాళ్ళు, వాళ్ళకు కూడా కాల్షియం బాగానే ఉంటుంది. పాలు తాగేవాళ్ళు, అలాగే పాల పదార్థాలు అంటే పెరుగు, జున్ను, పనీర్ ఇలాంటివి తినేవాళ్ళ దగ్గర కూడాను వాళ్ళకి కాల్షియం ఎక్కువగా వస్తుందండి. ముఖ్యంగా ఒక వయసు వచ్చాక, ఇందాక నేను చెప్పినట్టు 35 ఏళ్ల తర్వాత ఈ ఎముకల సాంద్రత తగ్గిపోయే అవకాశాలు పెరిగిపోతాయి. ఇవన్నీ కాకుండా మధ్యలో గర్భాలు వస్తాయి కదండి, డెలివరీస్ అవుతాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లే బిడ్డకి కాల్షియము, వైటమిన్ డి అన్నీ తన శరీరం నుంచి ఇవ్వాలి. దాంతో ఏమవుతుంది, వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఆ టైంలో కూడా వీళ్ళు వైటమిన్ డి, కాల్షియం చాలా తప్పకుండా వేసుకోవాలండి. వేసుకుని వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా తర్వాత వాళ్ళకి పాలు పట్టే సమయంలో కూడా డెలివరీ అయినాక పాలు పట్టేటప్పుడు పాలల్లో వాళ్ళది కాల్షియము, వైటమిన్స్ అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కదండి. కాబట్టి ఆ సమయంలో కూడా కాల్షియం అన్నది, వైటమిన్ డి అన్నది తప్పకుండా వేసుకోవాలి. వాళ్ళకి సమస్యలు రాకుండా చూసుకోవాలి. పిల్లలు పుట్టాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాక ఆపై తప్పనిసరిగా గర్భాశయాన్ని కూడా తొలగించుకోవాలనే నమ్మకం మహిళల్లో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే చాలా మంది అవసరం లేకపోయినా గర్భసంచి తొలగింపు ఆపరేషన్కు సిద్ధమైపోతున్నారు. ఇలాంటి అర్థం పర్థం లేని
అనవసరపు ఆపరేషన్ల మూలంగా మహిళల ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. స్త్రీల ఆరోగ్యానికి పిడుగుపాటులా పరిణమిస్తున్న అనవసరపు ఆపరేషన్ల విషయంలో ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. పీసీఓడి ఈ సమస్య గురించి మహిళలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టీనేజ్ అమ్మాయిలు మొదలుకొని నడి వయసు మహిళల వరకు చాలామంది అండాశయాల్లో నీటి బుడగలతో బాధపడుతున్న వారే ఉన్నారు. అండాశయాల్లో నీటి బుడగలున్నంతకాలం నెలసరి ఎప్పుడూ ఓ పెద్ద పజిల్గానే ఉంటుంది. టైంకొస్తుందో రాదో, వచ్చినా ఎలాంటి సమస్యలుంటాయన్న బెంగుంటుంది. అదే పెళ్లైన మహిళలకైతే అమ్మ కావడం అనేది అత్యంత కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. పీసీఓడితో నెలసరి చిక్కులు, గర్భధారణ కష్టాలతో పాటు జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు మొలుచుకు రావడం, బరువు పెరగడం వంటి బాధలు ఎదురవుతుంటాయి. ఇక థైరాయిడ్ లోపాలు, ఒంట్లో హార్మోను సమతూకం దెబ్బతినడం మూలంగా నెలసరులు గాడి తప్పుతున్నాయి. అధిక ఋతుస్రావం, రోజుల తరబడి రక్తస్రావం జరగడం, లేదంటే అసలే ఋతుస్రావం కాకపోవడం, ఇవన్నీ మహిళల్ని శారీరకంగా మానసికంగా ఎంతగానో వేదనకు గురిచేస్తుంటాయి. నెలసరి చిక్కులు చాలామందికి ఈ మధ్య స్త్రీలలో ఈ సమస్యలు చూస్తున్నామండి. కారణం ఏంటంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మనకి ప్రొలాక్టిన్ అన్న ఒక హార్మోన్ ఎక్కువగా ఉండొచ్చు. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా వచ్చేందుకు కొన్ని మన ఇవి కూడా మనం చేసే పనులు కూడా దానికి దోహదపడుతున్నాయండి. ముఖ్యంగాను ఓవర్ ది కౌంటర్, అంటే దుకాణానికి వెళ్ళిపోయి కడుపులో మంట ఉంది అంటే కనుక అందరూ ప్యాన్ టాబ్లెట్లు తెచ్చి వేసేసుకుంటున్నారు. ఇవి వేసుకోవడం మూలంచి ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ పెరుగుతుందండి. చాలామందికి ఇది తెలియట్లేదు. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అండం విడుదల కాదు. అండం విడుదల కాకపోతే మరి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది చెప్పండి? రాదు కదా. రెగ్యులర్ పీరియడ్స్ కూడా రావు వాళ్ళకి. కాబట్టి మొదటిది మనం తీసుకునే ఆహారంలో ఏ విధమైనటువంటి లోపం లేకుండా చూసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. మన బరువును మనం కట్టడి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పీసీఓఎస్ అన్న సమస్య జన్యు కారణంగా వస్తుంది, కానీ దానికి పుట్టిన తర్వాత మన సమస్యలు అంటే ఎపిజెనెటిక్స్ అంటారు దీన్ని. అంటే జెనెటిక్ సమస్య ఉన్నా కూడా దానికి ఎపిజెనెటిక్స్ తోడైతే ఈ ప్రాబ్లం మనకి ఎక్కువైపోతుంది. అంటే ఏంటి, మనకి బయట పొల్యూషన్ ఉండడము, తర్వాత మనం జీవన శైలి వాటితో కూడాను ఈ పీసీఓఎస్ సమస్య మనకి ఎక్కువైపోతుంది. స్థూలకాయం కూడా ఎక్కువైపోతుంది. దీని మూలాంచి మనకి హార్ట్ అటాక్స్లు, స్ట్రోక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ మనం మన స్థూలకాయం మూలాంచి కొనుక్కుంటున్నాము. పెరగడం చాలా సులువండి, కానీ తగ్గడం చాలా కష్టం. తగ్గాలి అంటే మనం తగ్గాలన్న దానికి మోటివేషన్ ఎక్కువ ఉండాలి మనకి. అంటే నేను తగ్గి తీరాలి అనుకున్నప్పుడే మన ఆహార నియమాల్లో మనం మార్పులు చేసుకుంటాం. చాలామంది అనుకుంటారు బియ్యం మానేస్తే లేకుంటే తిండి మానేస్తే తగ్గిపోతామని. తగ్గమండి. 3 పూట్లు తినాలి, కానీ తినే భోజనంలో మనం మార్పులు చేసుకోవాలి. నూనె తక్కువగా ఉండేలా చూడాలి. చక్కెర అన్నది దగ్గరికే రాకుండా ఉండేలా చూసుకోవాలి. అన్నం అన్నది తినొచ్చండి, తప్పు లేదు. మనలో అన్నం తినకూడదు, బియ్యం తినకూడదు అనేది ఎక్కడా లేదండి. కానీ దాని మోతాదు తగ్గించాలి. తర్వాత మనకి వ్యాయామం అన్నది చాలా తగ్గిపోయింది. మన వీధి చివరిలో ఉన్న మా షాప్కి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు అందరూ స్కూటర్ మీదే వెళ్తున్నారు, నడిచి ఎవరు వెళ్ళట్లేదు. కాబట్టి నడక అన్నది చాలా ముఖ్యమండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం మార్పులు చేసుకుంటే మనం కూడా ఆరోగ్యంగా అయిపోతాం. ఈ నెలసరి సమస్యలు రావు. తర్వాత సంతానం లేని సమస్య కూడాను చాలా వరకు తగ్గిపోతుంది. మహిళల్లో చాలా మందికి ఇవాళ అనవసరపు ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అవసరం లేకపోయినా సిజేరియన్స్ చేస్తున్నారు. తల్లి బిడ్డలకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన సిజేరియన్ ఆపరేషన్ని అనవసరంగా చేయడం ఏమాత్రం సరికాదంటారు డాక్టర్లు. అలాగే అవసరం లేకపోయినా ఇవాళ చాలా మందికి గర్భసంచిని తొలగించేస్తున్నారు. చిన్న ఆపరేషన్ చేయించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలి అనే నమ్మకము ఇందుకు తోడవుతోంది. పిల్లలు పుట్టాక గర్భసంచితో ఇక పని లేదు అన్న భావన, నెల నెల బహిష్టు బాధలు, కడుపులో నొప్పి, తెలుపు, గర్భసంచిలో గడ్డల వంటి సమస్యల బెడద శాశ్వతంగా తగ్గిపోతుంది అన్న భావనలతో ఇవాళ చాలామంది అవసరం లేకపోయినా హిస్టరెక్టమీ ఆపరేషన్లకు సిద్ధపడిపోతున్నారు. అవసరం లేకపోయినా చేసే ఇలాంటి అనవసరపు ఆపరేషన్లతో మహిళల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, నువ్వు సంతానలేమి సమస్య ఉన్నా సరే లాప్రోస్కోపీ చేయించేసుకున్నామండి, నా అండాశయంలో ఒక తిత్తుంటే తీసేశారండి అంటారు. అలాగే
గర్భాశయంలో నాకు గడ్డలు ఉండేదండి, గడ్డలు తీసేశారండి అంటారు. ఇంకా ఏదైనా కొంచెం నడి వయసు వచ్చిందనుకోండి, వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి, అందుకని చెప్పేసి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలని నా గర్భసంచి తీయించేసుకున్నానండి అంటారు. ఇవన్నీ సమస్యలు ఆపరేషన్లతో పోయేవి కావండి. అసలు ఆపరేషన్ అవసరమా లేదా అన్నది ముఖ్యంగా వీళ్ళు అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఆపరేషన్ ఎప్పుడు చెయ్యకూడదు అన్నది డాక్టర్లు ముందరగా నేర్చుకోవాలండి. ఎప్పుడు చెయ్యాలి అన్నది చాలా సులువే, ఎప్పుడు చెయ్యకూడదు అన్నది కూడా తెలుసుకోవాలి. నొప్పి రానియండి, లేకపోతే వాంతులు రానియండి, విరోచనాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది గర్భాశయంలో సమస్య అనుకుంటారు. ఆడవాళ్ళకి ఒక గర్భాశయమే ఉండదు కదండి. మనకి పొట్టలోని బోల్డ్ అవయవాలు ఉంటాయండి. 2 మూత్రపిండాలు ఉంటాయి, ఒక లివరు, ఒక స్ప్లీను, కడుపు, పెద్ద పేగు, చిన్న పేగు, అవన్నీ కాకుండాను ఒక ప్యాంక్రియాస్, ప్లీహము, గాల్ బ్లాడర్, ఇన్ని ఉంటాయండి. అవసరం అనుకోండి తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. చాలామందికి అవగాహన లేనిది ఏంటంటేను, ఆపరేషన్ ఒకటే కాదండి సమస్య. ఇక్కడ ఆపరేషన్ చేయాలంటే మత్తుమంది కూడా ఇవ్వాలి కదా. మత్తుమంది ఇచ్చినప్పుడు కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయండి. అది చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మత్తుమందితో ఒక్కొక్కసారి టేబుల్ మీద పేషెంట్ చనిపోవచ్చు. ఇవన్నీ సమస్యలు కదండి. నిజంగా అవసరం అనుకోండి తప్పకుండా చేయాల్సిందే. తర్వాత ఎక్కడ చేయించుకోవాలి, ఎంత మేరకు చేయించుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు 40వ పళ్ళు కనుక ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చి గర్భాశయం తీయించుకోవాలంటే వాళ్ళ అండాశయాలు తీయించుకోకూడదండి. ఎందుకంటే అందులోంచి హార్మోన్స్ ఇంకా వస్తూ ఉంటాయి. ఒక్కసారికి అండాశయాలు కూడా తీసేస్తే కనుక మనకి హార్మోన్స్ సడన్గా తగ్గిపోతాయండి బాడీలో. దాన్ని సర్జికల్ మెనోపాజ్ అంటారు. అలా ముట్లు ఉడిగిపోయిన సమయంలో వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా వచ్చేస్తాయండి ఈ సమయంలో. కాబట్టి ఈ సర్జికల్ మెనోపాజ్ అన్నప్పుడు ఒట్టి యూట్రస్ తీయాలి, ట్యూబ్స్ తీసేయవచ్చంటే, ట్యూబ్స్ ఎందుకు తీయాలంటే ట్యూబ్స్ ఉంటే ఒక్కొక్కసారి ఓవరీలో క్యాన్సర్ వచ్చేదానికి దోహదపడుతుందని చెప్తారండి. అంతేకాని అయిన దానికి కాని దానికి అన్నిటికీ కూడాను ఆపరేషన్లు చేసుకోకూడదు. ఇవాళ చాలా మంది మహిళలకు నడువయసు దాటాక క్యాన్సర్ల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా రొమ్ముల్లోనూ గర్భాశయ ముఖద్వారంలోనూ క్యాన్సర్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మహిళల ఆరోగ్యానికి శరాఘాతంగా పరిణమిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఒక్కొక్కటి ఒక్కో ఉత్పాతం. మహిళల్ని ఇవాళ మరణశయ్యపైకి మోసుకెళ్తున్న మృత్యుపాశాలివి. అవగాహన లేమి, ఆరోగ్యంపై అంతులేని నిర్లక్ష్యం మహిళల్ని క్యాన్సర్ రక్కసికి చిక్కేలా చేస్తున్నాయి. దీనికి తోడు పొద్దస్తమానం వంటింట్లో పొగచూరిపోవడం, ఫ్రైలు, డీప్ ఫ్రైలకి అతిగా అలవాటు పడడం కూడా అతివల్లో క్యాన్సర్ల ముప్పు పెరిగేలా చేస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. రొమ్ముల్లో కనిపించే మార్పులపైన సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ చివరి దశలోనే బయటపడుతోంది. రొమ్ముల్లో వచ్చే మార్పులపై అవగాహన పెంచుకోవటం, తరచూ మ్యామోగ్రామ్ వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంత మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోన్న సర్వైకల్ క్యాన్సర్ విషయంలో కూడా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమం. హెచ్పివి టీకాను తప్పనిసరిగా తీసుకోవడం, తరచూ పాప్ స్మియర్ పరీక్షను చేయించుకుంటూ ఉండడం, తద్వారా సర్వైకల్ క్యాన్సర్ని పూర్తిగా నివారించుకోవచ్చు. మనకి ఇప్పుడిప్పుడు మనం చూస్తుంటేనే మన పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగాను, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక విధంగా ఎక్కువగానే రొమ్ము క్యాన్సర్లు పెరుగుతున్నాయండి. దీనికి కారణం ఏంటంటేను, మనము కొంచెం వయసు వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకోవడము, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడం వాయిదా వేస్తున్నారు, అలాగే పిల్లలు పుట్టడం కూడా వాయిదా వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుందండి. ఎందుకంటే పాలు ఇవ్వడంతో బిడ్డలు పుట్టిన తర్వాత మనకి రొమ్ము క్యాన్సర్ సమస్య కొంతవరకు తగ్గుతుందండి. ఊబకాయం అన్నది కూడా ఒక కారణం అండి రొమ్ము క్యాన్సర్ రావడానికి. కాబట్టి అది కూడా తగ్గాలి. ఇంకోటి ముఖ్యంగా మనకి ఏంటంటే వంశపారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి, ఒక 30% వరకు మనకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీనికి BRCA1, BRCA2 మ్యూటేషన్స్ అంటారండి. ఈ మ్యూటేషన్సే కాకుండా ఇటీవలి కాలంలో తెలిసింది ఏంటంటేను, ఇంకా క్యాన్సర్ కారక జన్యువులు అన్నవి ముఖ్యంగా మన భారతదేశంలోని మన ప్రజల్లోనూ ఇవి చాలా ఎక్కువగా ఉంటున్నాయని, వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ తరచి చూస్తున్నారండి. వాటికి కూడా మనకి ఇటీవల కాలంలోనూ మనకి పరీక్షలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కనీసం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వెళ్ళైతే డాక్టర్ చూస్తారు. అవసరమైతే మెమోగ్రామ్ అన్న పరీక్ష కూడా చేస్తారు. అలాగే మనము
గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ చూస్తే గనక అది డెవలప్ అవడానికి మొదటి దశ నుంచి పూర్తి మళ్ళీ క్యాన్సర్ దాకా వెళ్ళడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుందండి. ఈ 10 ఏళ్ళు పట్టే లోపల మనం ముందుగానే గుర్తించగలిగితే క్యాన్సర్ వచ్చేదాకా మనం ఆగవలసిన అవసరం లేదు. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళి మనము ప్యాప్స్మియర్ పరీక్ష చేసుకోవాలండి. ఒకసారి ప్యాప్స్మియర్ పరీక్ష చేసుకుని 35 ఏళ్ళు దాటిన వాళ్ళతో చేసుకోవాలండి. ఇది చేసుకున్నప్పుడు ఏం లేదన్నారనుకోండి 3 ఏళ్ల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. లేదు ఏదో అనుమానం ఉంది అని అన్నారనుకోండి మళ్ళీ 6 నెలలకే పరీక్ష చేసుకోవాలి. ఇలా మనము రాకుండా ఆపొచ్చు క్యాన్సర్ని. అలాగే వచ్చిన తొలి దశలోనే గుర్తిస్తే కనుక మనకి ట్రీట్మెంట్ కూడా చాలా కంప్లీట్గా ఉంటుందండి. అంతేకాకుండా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ ఉందండి, హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పి. 9 నుంచి 15 ఏళ్ల లోపల పిల్లలకి 2 డోసులు సరిపోతాయండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళని తీసుకెళ్ళి ఈ టీకాలని తప్పనిసరిగా వేయించాలండి. గర్భాశయపు లోపలి పొరలో కూడాను మనకి క్యాన్సర్ రావచ్చండి. ఈ గర్భాశయపు లోపలి పొరలో వచ్చేటటువంటి క్యాన్సర్కి మనకి స్క్రీనింగ్ ఏమీ లేదండి. కానీ ఎప్పుడైతే బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుందో, నెలసరిగా కాకుండా మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతుందో, లేదా సంభోగం తర్వాత బ్లీడింగ్ అవుతుందో, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరీక్ష చేసి అవసరమైతే బయాప్సీ కూడా చేసి ఆ క్యాన్సర్ ఉందా లేదా అన్నది నిర్ధారిస్తారు. ఇంటికి దీపం ఇల్లాలి అనేది మన నానుడి. ఇంటి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. ఇందుకు జీవనశైలి జాగ్రత్తలతో పాటు ఆహారం, వ్యాయామం విషయంలో ప్రత్యేకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా క్యాలరీలు, కొవ్వులు ఎక్కువగా లభించే ఆహారాలకు దూరంగా ఉండాలి. నిత్యం 1 గంట పాటైనా ఏదో ఒక రూపంలో వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఒత్తిడులను తగ్గించుకునేందుకు మంచి హాబీలను అలవాటు చేసుకోవాలి. యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయంతో ఒత్తిడి, ఆందోళనలు అన్నీ చాలా వరకు దూరంగా ఉంచుకోవచ్చు. ఇక 1-2 ఏళ్లకు ఒక్కసారైనా తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు మహిళల ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిత్యం సమతుల ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి. నడి వయసు దాటాక ఏడాదికి ఒకసారైనా తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఆధునిక మహిళ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచే తారక మంత్రాలివే.